హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శ్రీధర్ నాయుడు. వెల్కమ్ టు శ్రీ రుచులు 999 రాజా రుచులు 999 ఫుడ్ అండ్ ట్రావెల్లో. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి నెల్లూరు చేపల పులుసు. ఈరోజు నెల్లూరు చేపల పులుసుని ఏ విధంగా చేస్తానో, ఏమేమి వేసి చేసి చూపిస్తానో ఒకసారి చేసి చూపిస్తాను రండి. మరేందుకు లేటు, చేపలు కడిగేసుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయి ఏ విధంగా చేసి చూపించేస్తాను రండి. ఒక 1/2 కేజీ చేపలు, బొచ్చి చేప, ఒక 25 గ్రాముల చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న మామిడికాయ సగం ముక్క వేసుకుందాం, ఆపు ముక్క, టమాటా ప్యూరీ, నెక్స్ట్ ఉల్లిపాయ కొంచెం గరగర అడుకున్నాం, పేస్ట్ కొంచెం లైట్గా. ఓకే, ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. దానికి తర్వాత దానికి కావాల్సిన మసాలా కూడా చూపిస్తాను, ఎలాగ ఆడతాం చూపిస్తాను. ఓకే, 3 చెంచాల రాయలు వేసుకున్నాం. కొంచెం చేపల చెరకు ఎక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు వేసి చూపిస్తాం. ఆయిల్ కాగింది కదా, ముందుగా తెలిసిపోతుంది చిటికెడు మెంతులు, చిటికెడు ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర. ఓకే, వెంటనే ఉల్లిపాయ ముద్ద వేసుకుందాం. లైట్గా ఉల్లిపాయ బరకగా చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ముందు క్లీన్ చేసి కప్పులు పెట్టుకోవాలి నువ్వన్నీ. ఓకే, ఉల్లి కలుపుకున్నాం. కొంచెం ఉల్లి ఆగడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఉల్లి పచ్చివాసన పోయిందాకా చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇది వేసుకుని ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం. మళ్ళీ అందులో కలపలేదు. మంట మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఓకే, ఈలోపు మనకు కావాల్సిన మసాలా రెడీ చేయడానికి ఇచ్చేసుకున్నాం. అక్కడ ఆయిల్ వదిలేసి చూసారు, సైడ్ వదిలేస్తుందా. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం వెంటనే కరివేపాకు కూడా వేసుకుందాం. ప్యూర్ వేసుకొని పచ్చివాసన పోనొద్దాం. టమాటో పేస్టు, టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేసుకుని మగ్గనిద్దాం. మగ్గనిచ్చి టమాటా పేస్ట్ పచ్చివాసన పోతే ఇప్పుడు మిగతా ప్రొసీజర్ చేద్దాం. బాగా కలుపుకుంటూ మసాలా పెట్టిద్దాం. మొత్తం ఉల్లి టమాటా బాగా కలిసిపోయి బాగా పచ్చివాసన పోతుంది.
ఓకే, కాసేపు మగ్గనిద్దాం అలాగా. ఆయిల్ బయటకు వదిలే వరకు మూత పెట్టుకుందాం అందులో. ఓకే, మూత తీసి చూసుకుందాం. ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనం వదిలింది చింతపండు పులుసు వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకుని చింతపండు పులుసు పోసుకుందాం. కారం వేద్దాం. కారం వేసి మర్చిపోయినా. కారం వేసి ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఉడుపు తగ్గ 3 స్పూన్లు వేద్దాం. చిన్న స్పూన్ కాబట్టి మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఎవరైనా వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. స్పైసీగా తినే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తగ్గించేసుకోవచ్చు. అంటే ఏదైనా పులుపు తగ్గి కారం ఉండాలి. లేకపోతే ఎందుకంటే ఇందులో 3 పొలాలు వేసాం కదా, చింతపండు, టమాటీ, మామిడికాయ 3 పొలాలు వేస్తున్నాం కదా, అందుకు పులుపు తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వస్తుంది. ఓకే, దగ్గరికి వేగింది. కారం బాగా పచ్చివాసన పోయింది కదా, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ముందుగా తీసుకొని చింతపండు పులుసు పోసుకున్నాం. ముందుగా తీసుకొని చింతపండు పులుసు ఒక 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు, నేను వాటర్ వేసి 300 గ్రాములు వద్దే వేసుకుందాం. బాగా కలపనిచ్చి బాగా పులుపు ఉడకనిద్దాం. బాగా మసాలాకి కలిసిపోవాలి. బాగా చిక్కగా పేస్ట్ ఇది పెట్టుకుంటే, కొంచెం లూజ్ పెట్టుకుంటే అప్పుడు చిక్కగా వస్తుంది పులుసు. లేకపోతే మరీ లూజ్గా ఉంటే నెల్లూరు చేపల పులుసుకి కొంచెం లూజ్ తింటారు, చిక్కగా తినాలి చిక్కగా తింటారు. చిక్కగా ఉంటే బాగుంటుంది పులుపు బాగా పడుతుంది కనుక. మూత పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, ఎందుకంటే మరడి ముక్కలో సాల్ట్ ఉంటుంది కదా, చూసి వేసుకుందాం. ఓకే, మనం చేపల పులుసు కావాలి మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం కావాల్సిన మసాలాలు చిన్న స్పూన్ ధనియాలు, 2 చిన్న హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక 10-15 మెంతులు వేసుకొని పొడి చేసుకుందాం దీన్ని. ఇది ఎందుకంటే మనం కొంచెం కదా అవి ఫ్లేవర్కి సరిపడేది దంచుకుందాం. మసాలా బాగా యాగనవ్వకుండా ధనియాలు కొంచెం కలర్ మారే వరకు మంచి సువాసన వచ్చింది దాకా. మసాలా వేగిపోయింది. ఇప్పుడు తీసి దీన్ని చల్లారి పెట్టుకొని దంచుకుందాం. మిక్సీకి వేయడం తక్కువ కదా, దంచుకుందాం అలాగంటే. ఓకే, ఇలా ఆయిల్ వదిలిన దాకా చూసుకుందాం. ఓకే, పులుసు మంచి బాగా ఉడికింది. ఓకే, చూసారా ఎంత చెగ్గొచ్చి ఉడికిందో. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్, కొంచెమే, చాలు చాలు చాలు.
థిక్నెస్లో పెడితే మనం దగ్గర పడేసరికి చక్కగా అయిపోయి సరిపోద్ది. ఇప్పుడు చల్లారి పడేసరికి. ఓకే, ఇది మన థిక్నెస్. ఇప్పుడు మనం మూత పెట్టుకొని తర్వాత ఉప్పు కారం చూసుకుందాం. ఇప్పుడు మనం పులుసు తెల్లింది. దానికోసం ఇప్పుడు మనం ముందుగా 1 year కిందట కింది సంవత్సరంలో పెట్టుకున్నాం మామిడి ముక్కలు ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, అవి వేద్దాం. ఉప్పు బ్యాలెన్స్ చూసుకోవాలి కదా, బ్యాలెన్స్ చూసుకుంటే అది వేద్దాం ముందు. ఓకే, సరిపోతుంది మామిడి ముక్కలు. మళ్ళీ ముందుగా ఒకసారి పెట్టేసి బాగా తెరలనిద్దాం. ఓకే, బాగా తెరిలిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేప ముక్కలు వేసుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలు వేసుకుందాం. బొర్ర ముక్క, బొచ్చు ముక్క, వెంటనే గంటి పెట్టి కలబెట్టుకుంటే, ఎందుకంటే తర్వాత మరి గంటి పెట్టడానికి అవ్వదు కనుక, పెట్టడానికి అవ్వదు మరి. ఇంకా ఇదే లాస్ట్ పెట్టడం. కొంచెం మరి నుంచి ఉప్పు కారం రెడీ చూసుకుందాం. ఓకే, మూత పెట్టి చూసుకుందాం. తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. 2 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కలిపేసి ఒకసారి అలాగా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. చేపలు చూసారా అడుగు పెట్టేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తే మసాలా వేసుకొని దించేద్దాం. కొంచెం కరివేపాకు కూడా తుంచి పెట్టి వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో వేద్దాం ఉన్నది. లైట్గా కలబెట్టుకొని చూసుకుందాం. ఇలాగా మరి కొంచెం చిక్కబడిపోద్ది. ఓకే, చేపలు ఉడికిపోవడం కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం లైట్గా. ఒక ఓకే, మసాలా పౌడర్ వేసుకున్నాం సరిపడగా. చేపల సరిపడిన మసాలా పౌడర్ వేసుకున్నాం. అంటే మనం దంచి పెట్టి తుంచుకొని వేసుకుందాం. కొత్తిమీర గట్రా వేయం కదా, కొత్తిమీర అల్లం పేస్ట్ ఏమి వేయం అందులోను. ఓన్లీ నెల్లూరు చేపల పులుసుకి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అలాగా తుంచిపెట్టి వేసుకుంటే.
ఓకే, ఇది కలిపేసి మసాలా మొత్తం కారాలి కదా. చేపల పులుసు, గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు ఎంత చక్కగా కంటెస్టెంట్ అంత ఇవాగ వచ్చిందా. ఓకే, గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకొని చూసించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం, వీడియోలో కలుసుకుందాం. బాయ్, అందరికీ సెలవు.